పట్టాలి ఎలా అయినా సరే. చేపలు మంచి చేపలు ఎక్కువ పట్టుకుని నేను ఇంటికి వెళ్ళి మరి ఈరోజు మంచి కూర వండుకోవాలి, అలాగే అమ్ముకుని అప్పులు ఉన్నాయి కదా మరి సాయంత్రం అప్పులు వచ్చేస్తారు. మరి అప్పులు వచ్చేస్తే మరి కట్టాలి కదా. వారం వారం పొద్దులు ఉన్నాయి, డోకరా ఉన్నది, ఈ అమ్మాయిలు ఉన్నాయి, అన్నింటికి మరి మనకు ఆదాయం ఇదే కదా. సరే ఈరోజు ఏం చేస్తానంటే మంచి సుఖమైన ప్లేస్ చూసుకుని ఒక చోట చెట్టు ఎక్కడ ఉంది, ఇక్కడ చెట్టు ఉందా, ఎండ చాలా గట్టిగా ఉంది ఈరోజు, ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. చెట్టు ఉంది ఇక్కడ, అబ్బా ఇక్కడ ఉంది చెట్టు ఉంది, చెట్టు దగ్గర కూర్చొని నీళ్ళలో చేపలు పడదాం, పడదాం. చేపలు పడినట్టున్నాయి, అవుతానా చూద్దాం. రావట్లేదు అలా. ఓ అమ్మ పెద్ద రాయి పడిందిరా, చేప అనుకున్నాను రా బాబుది. సరే ఇంకోసారి వేస్తున్నా. ఈసారైనా చేప పడాలి, చూద్దాం. పెద్ద చేప పడాలి. ఈ కాలంలోని బంగారు పాపలో పులసలో అన్నీ ఉంటాయంట. చాలా కష్టపడి వచ్చాను కదా. పట్టుకుంది ఏదో చూద్దాం. వాళ్ళు ఓ అమ్మ నట్టు కొట్లు పడ్డారా బాబు, నట్టు అంత ఏట్రా, ఈ ఎవరికి అమ్ముకుంటాను. ఎండ చూస్తేనేమో పైన చాలా ఉంది. అసలే బద్దకొస్తాడు వీడి చేపలు పడతాయండి. మన మహల్ కాదు ఈరోజు, మనం వేటకు వచ్చామంటే వేరే లెవెల్లో ఉండదు అసలు. మరి ఏ బాధలు నీకు పడవలే ఉంటుంది. మరి మనం వేసామంటే వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఎవరికేమో చక్కగా నాదేమో పెద్దలా, అదేమో చిన్నలా. నా దాంట్లో నా వల్ల పెద్ద చేప ఇక్కడ కాదు కానీ ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆ చిన్న వాళ్ళు అంటుకుని ఎక్కడేంటి చేపలు పడిపోతున్నాయండి. ఇంకా బాగా పడుతుందేమో చూద్దాం. ఏంటి అది అంత చేపలు పడిపోతుంది, అదేమో పెద్దవాళ్ళ. చాలా డబ్బులు ఇస్తున్నాయి వాళ్ళని. ముళ్ళు తీసుకొచ్చి రక్తం వచ్చేస్తుంది. పెద్ద పెద్ద చేపలు పట్టేస్తాడేంటి. అయినా పర్లేదు, పర్లేదు, నాకు చేపలు కావాలి, పర్లేదు. చేపలు పట్టట్లేదు అసలు. ఏంటి అసలు విషయం ఏంటి? ఉదయం నుంచి కష్టపడుతున్నా, సంచులు ఏమి నత్త తప్ప ఏమి రాత్రి అంతా పండగ. మరి ఏంటి అసలు ఎంత అనుభవచ్చుండి పెద్ద కొనుక్కున్నాను. సుఖంగా చేపలు పడుతుంటే చేపలు నాకు పడట్లేదేంటి? ఎండేమో చాలా ఉంది. ఏందన్నా అంత కష్టపడుతున్నావు? అక్కగేటక్క ఉదయం నుంచి వచ్చాక చీకటికి వచ్చాక ఇక్కడికి చేప పడట్లేదు. పెద్ద
తెచ్చుకున్నాను అక్క. ఇంచుమించు 3,000 4,000 వాళ్ళ అక్కది. ఇందులో 10 రూపాయలు చేప చిన్న పెరుగు కూడా పడలేదక్క ఇందులో. అవునా? అవును. అయ్యో, ఈ రోజు నువ్వు చాలా చేపలు పట్టుంటావని వచ్చాను అక్క, రక్షణ. చాలా కష్టం ఉందక్క ఇంట్లోని. ఆ. ఈ రోజు సాయంత్రం ఆటేసుకుని పెద్ద చేప పడవచ్చు, ఇంటికి వెళ్ళి అప్పులన్నీ తీర్చుకుందాం అనుకుంటున్నాను అక్క. అవునా? అక్క అవునక్క, అసలు చేప పడట్లేదు అక్క నాకు. ఒక్క చేప కూడా పడలేదా? అక్క సంచి చూడక్క, అయ్యయ్యయ్యో. సంచి చూడక్క, పెద్ద సంచి తెచ్చుకున్నాను అక్క. ఒక్క చేప బంగారు పడలేదు. పాప ఉంటాయని చెప్పారు ఇందులో. ఆ, ఆ? ఆ, గట్టి చేప ఉంటాయన్నారక్క ఇందులో. ఆ. ఏ చేప కనపట్లేదు అక్క. ఆ బరువు కూడా పడలేదు అక్క ఇందులో. అవునా? అక్క, చూసావా నువ్వు జానన్నను చూసావా? జానన్న బొట్టంతా చేపలే ఉన్నాయి. అవునక్క, ఆ. నేనేమో పెద్దాలు తెచ్చుకున్నానక్క. ఆ, జానేమో ఆ. చిన్నతో పెట్టాక పెద్ద చేప పట్టుకున్నాక. ఏటక్క రహస్యం? కారణం ఏంటో చెప్పమంటావా ఏటక్క? లక్ష్మణ? ఏటక్క? నువ్వు ఆ? నువ్వు చాలా కంఫర్ట్ జోన్ లో కూర్చుని చక్కగా ఒడ్డనే కూర్చుని ఆ? చేపలు లేని చోట వలేస్తున్నావు. అక్క, చేపలు మన దగ్గరికి రావు. చేపలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వలయ్యాలి. అక్క నేను చిన్నప్పటి అప్పుడు నుంచి మనకి చేపలు పడతాయి. అక్క నేను చిన్నప్పటి నుంచి ఈ కాలంలో పుట్టి పెరిగినాక అయినా సరే. చేపలు ఎక్కడ పడతాయి నాకు తెలుసు అక్క. జానన్న చూసావా? కష్టం అనకుండా, బాధ అనకుండా, ఎంత ఇబ్బంది అయినా లోపలికి వెళ్ళి చేపలున్న దగ్గరికి వెళ్ళి వలేస్తున్నాడు. అక్కడ లోపలికి వెళ్తే రాళ్ళు ముళ్ళు జలగలు అన్నీ ఉంటాయి అక్క. అన్ని బాధలు పడితేనే చేపలు పడతాయి లక్ష్మణ. ఏం కదక్క, పైన ఉంటే నేను పిలిస్తే చూడు చేపలు వచ్చేస్తా చూడక్క. అలా చూడు. జనన ఎట్లా ఉంది నీ పరిస్థితి? అక్క రక్తం కాలిపోతుంది అక్క. దేవునికి స్తోత్రం. ముళ్ళు గుచ్చిపోతుంది అక్క. ఆ, అబ్బా, అక్క, అయినా పర్లేదక్క. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అక్క. దేవునికి స్తోత్రం. మొత్తం నా బ్యాగ్ అంతా విడిపోయింది అక్క. ఆమేన్. ఇంతకన్నా ఏం కావాలక్క నాకు? అవును జాను, నువ్వు పడిన కష్టానికి తగినట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. నిజమే అక్క. నువ్వు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎంత రక్తం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నిందలైనా, అవమానాలైనా నీవు లోపలికి వెళ్ళావు కాబట్టి, నువ్వు ప్రయాసపడ్డావు కాబట్టి, నువ్వు చేపలున్న ప్లేస్ ఎరిగి అక్కడికి వెళ్ళావు కాబట్టి ఈ యొక్క బాధలు చూసుకోకుండా, అందుకే నీ బొట్ట నిండింది జానన్న. అవునక్క. ఆ. అక్క ఈ కష్టం, ఈ చేపలన్నీ పట్టేటప్పుడు నాకు ఈ కష్టం అంతా పోయింది అక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సవాల్ చేసాను. ఇప్పుడు అన్న పడతాయి అది చేపలు. నిద్రపోతున్నారు మీరు? రండి నా వల్ల రండి. రండి నిద్రపోవాలి. చాలే నిద్రపోయి రండి. అక్క ముందు ఓడిపోకూడదు నేను. ఓడిపోకూడదు అంతే. ఏదో పడినట్టుంది. మొల్ల కప్పలు పడ్డాయి ఏంటండి. ఏమైంది రక్షణ? నీకు బాగా తెలుసు కదా ఎక్కడ చేపలు ఉంటాయి. అక్క చిన్నప్పటి నుంచి పడుతున్నాను అక్క. ఉదయం నుంచి కష్టపడ్డానక్క, శ్రమ పడ్డానక్క. శ్రమ ఫలితం రావట్లేదక్క. నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించక రక్షణ. అవునక్క. నేను చెప్పినట్టు విను. ఏం చేయనక్క? నీ సహోదరుడు జానన్న చూసావా? ఆయన బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనుకోకుండా కష్టమైనా సరే లోపలికి వెళ్ళి వలేశాడు. చేపలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే గాజు పెంకులు గుచ్చిపోతాయి కచ్చుకుంటాయి. అక్కడ గాజు అక్కడ చాలా సున్నితంగా ఉంటాక. అందుకనే నువ్వు అంత సుఖంగా ఉంటున్నావు కాబట్టి ఒక్క చేప కూడా దొరకట్లేదు నీకు. అవునాక? సుఖాన్ని మర్చిపోవాలి ఇప్పుడు. సుఖాన్ని పక్కన పెట్టి బాధ అయినా సరే, కష్టమైనా సరే, రక్తమైనా సరే, ఏదైనా సరే నువ్వు లోపలికి వెళ్ళాలి. చేపలున్న దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు చేపలు పట్టుకున్నావా ఎప్పుడన్నా? నువ్వు పట్టుకున్నావా? సరే, జాన్ పడుతున్నాడు కదా, ఒకసారి నేను జాన్ అడుగుతాను. సీక్రెట్ ఏంటి తెలుసుకుంటాను అక్క. నువ్వు చెప్పింది విన్నాను. మరి జాను ప్రాక్టికల్ చేస్తున్నాడు కదా అక్క. ఒకసారి నేను జాన్ చెప్పురా ఏం సంగతులా అన్నా. నేనేమో రాత్రి నుంచి కష్టపడతా ఉదయాన్నే వెళ్ళి ఆటేసుకుందాం మంచి వాళ్ళ కొన్నా అన్నా. దీనికి సిల్లేవేమిలు కన్నాలు కూడా వెళ్ళేవాడు. చాలా మంచి పొలాన్ని చూస్తున్నావు కదన్నా. చూసాను, బాగుంది. పొద్దున్న నుంచి కష్టపడ్డానన్నా. ఒక్క చేప చిన్న పెట్టి కూడా చేదు పని కూడా పర్లేదన్నా. ఒరే బతకస్తుడా. మరి నీది చిన్న ఉంది, బొచ్చుడు అంతా తీసుకొచ్చి
పెద్ద పెద్ద చేపలు అలా పెట్టేస్తున్నావు నువ్వు. అందుకే బుద్ధి లేనోడు అన్నారు నిన్ను. నాకు బుద్ధి లేదంటావా? నాకు బుద్ధి లేదంటావా? నువ్వు ఎంత సీనియర్ అయితే ఎవరికి లాభరా? మా నాన్న మా తాత దగ్గర నుంచి చేపలు పట్టుకుంటున్నాం కదా. అందుకే నీకు బుర్రలేదు నీకు. ఏది బుర్ర లేదంటా పెట్టాకు. మరి మా తాత దగ్గర నుంచి పెద్ద బుర్ర నాది. చేపలు ఎక్కడ తిరుగుతున్నాయి, నువ్వు ఎక్కడ అంటున్నావురా? చేపల దగ్గర మన వాళ్ళ పెట్ట చేపల మన దగ్గరికి వస్తా. అందుకే ఇలా తగలట్టావు మరి. అవునా? మనిషి ఏదో బుర్ర కదా నీకు. అదే నాకు వచ్చింది. నాకు కూడా అలాగంటే చేపల దగ్గర మన వెళ్ళాలంటుందండి. నీకు ఇప్పుడే చెప్తాందా ఇట్రా. ఈ బుర్రలోని బుర్రాలు కట్టలేదు. సీనియాటి బుర్ర ఎదిగింది కానీ ఎందుకు ఇడికి ఇట్రా. దిగా రాళ్ళు కూర్చుపోతేనా? కూర్చుకుంటే చూడు నాకు రాళ్ళు అది ఏంటన్నా కాళ్ళు మరి సరేనా? లాగా అది లాగా గట్టిగా అది చాలా పొరుగుందా? పట్టే 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 లాగా ఇది చేపలు పెద్ద చేప బంగారు పాప గట్టి చేప నుంచి కష్టపడ్డారు కానీ అక్కడ చిన్న చేతి పెంచి కూడా పనులు బాబాయ్. ఎట్లా ఎప్పుడు ఎట్లా అప్పటికి దిగి వాళ్ళు వేసేయండి రా. మరి మరి సంచి నిండిపోయినప్పుడు మరి కష్టపడకుండా అలా చదువుబట్టది వల్ల చేపలు పడతాయి. కష్టపడాలా పొర పెరిగింది కానీ అందులో కూర్చోలేదురా. నాకు ఇప్పుడు తెలిసిందిరా. ఈసారి నేను కూడా కష్టమైన నష్టమైన గాజు పింగులు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా, ముళ్ళ కంపులైనా నేను లోపలికి వెళ్ళి ఆడుతాను. చెప్పాలా? చాలా థ్యాంక్స్ రా. మనం కష్టపడితేనే పొందుకుంటాం. కష్టపడాలని నేను కష్టపడకుండా మనకి ఏది రాదు. అలాగే అన్న నేను చూసి నేర్చుకున్నానన్నా. చదివించన్నా ముందు నేను తిప్పుకున్నాను. ఏమనుకోకన్నా నాకు మంచి విషయం తెలియజేసావు. నా లోపలికి వెళ్ళి చేపలు వేయాలని ఒడ్డుంటే పడమని. చేపల దగ్గర మనం వెళ్ళాలి కదా. అలాగే అన్న థ్యాంక్ యూ అన్న. ఈ నాటిక యొక్క సారాంశం మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఇది సేవకులకు సంబంధించింది. అంటే మనము ఆత్మల దగ్గరికి, నశించిపోయే ఆత్మలు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్తే ఆత్మలు రక్షించబడతాయి.